ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు, రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది, అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ప్రధానమైనటువంటి సమస్య రహదారి సమస్య. మరి ఇన్నేళ్ల తర్వాత మన ప్రాంత ఎమ్మెల్యేగా మీ అందరి అభిమానంతో, మీ అందరి సహకారంతో గెలిచి చిన్న వయసులోనే అసెంబ్లీకి వచ్చి మరి తన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మన వెడం బొజ్జు గారి యొక్క వినతి మేరకు ఈరోజు గంగాపూర్ టు అల్లంపల్లి ఖానాపూర్ రోడ్ బ్రిడ్జికి 22 కోట్లు పంచాయతీరాజ్ నుంచి మరి ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి అటు సీఎం గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం తీసుకొచ్చి పదే పదే మా వెంటబడి పని చేయించుకున్నటువంటి మీ అభిమాన నాయకుడు మా సోదరుడు వెడం బొజ్జు గారికి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారు, మా దండ విఠలన్న గారు, ఇక్కడ స్థానిక ప్రజలు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. సమాజం చూస్తే 2 వర్గాలుగా విడిపోయినట్టుగా కనబడుతుంది. అభివృద్ధి విషయంలో కూడా సమాంతరంగా ఈక్వల్గా అభివృద్ధి జరగడం లేదు. మనలాంటి ప్రాంతాలు వందల సంవత్సరాలుగా ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఒక దిక్కు మనం చూస్తే స్కైవేలు, హైవేలు, ఫ్లైవేలు వచ్చినాయి. కానీ మనకు నడవడానికి కూడా ఇంకా రహదారులు సక్రమంగా లేవు. కాబట్టి ఇలాంటి ఇంత వైరుధ్యమైనటువంటి అంతరాలు ఈ సమాజానికి మంచిది కాదు. అందుకనే ఆయా ప్రాంతాల్లో అలజడులు రావడం కానీ, ప్రశ్నించడం కానీ, తిరగబాట్లు కానీ ఇలాంటి ఒక దిక్కేమో అభివృద్ధి అంతా ఒక దగ్గర కేంద్రీకృతం అవుతుంది. మాకు కనీసం ఇంతన్నా రాకూడదు అనేటువంటిది ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా మాకు ఖచ్చితంగా ఆవేశము వస్తుంటాయి. అట్లనే మీ అందరు కూడా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతాలకు తెలిసినటువంటి బిడ్డలుగా ఖచ్చితంగా వీటికి పరిష్కారం చూపించాలని మేము ప్రత్యేకంగా వీటిని అంటే ఇలాంటి ఆటంకాలను రూపుమాపాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. దానికి కూడా సహకారం చేస్తున్నటువంటి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా తొందరలోనే ఈ రోడ్డు నిర్మాణం చేసుకొని మరి బీటీ రోడ్డు కూడా సంపూర్ణంగా నిర్మాణం అయ్యేందుకు కావాల్సినటువంటి నిధులు కూడా కేటాయిస్తాం. ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించాలి. ఫారెస్ట్ అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్కీములు కూడా అమలు అయితలేవు. బికాజ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంటే ఆపుతుంది మళ్ళీ. ఎందుకంటే ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అనేది మనం ఏం చేయాలన్నా మళ్ళీ ఢిల్లీ పోయి తీసుకురావాల్సి వస్తుంది పర్మిషన్. కాబట్టి ఇక్కడ ఒక 70-80 సంవత్సరాల కింద ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవు. కాబట్టి ఈరోజు మారుతున్నటువంటి జనరేషన్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మనము అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు, వారి మంత్రులు వాళ్ళు కూడా ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ మీద కొంత వెసులుబాటు ఇవ్వాలి. రోడ్డు రవాణా వ్యవస్థ మినిమం అంటే ఎసెన్షియల్ నీడ్స్ ఏవైతే అనుకుంటాం మనం, రోడ్డు కానీ, మంచినీళ్ళు కానీ, బడి కానీ, గుడి కానీ, ఇట్లాంటి వీటి అవసరాల కోసం ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవాళ కొత్తగా వచ్చిన ఊర్లు కాదు ఇవి, అన్నీ మనం తీసుకురాగానే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి అడ్డుకుంటాం. ఇది ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ అనేది చాలా ఇబ్బందికరం ఉంది. ఓకే, చెట్లు పెంచుకోవాలి, జంగల్లో జంతువులను కాపాడాలి. ఇప్పుడు చూస్తుంటే మంచిగా ఉంది అడవి. వాస్తవానికి మాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఈ ప్రకృతిని కూడా మనం ఆస్వాదించాలి. వనమూలికల గాలిని కూడా మనం స్వీకరించాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అడవులను కాపాడుకోవాలి, సేమ్ టైంలో అభివృద్ధి కూడా జరగాలి. దీన్ని తొందరగా కంప్లీట్ చేసి మీకు రోడ్డు రవాణాను మెరుగుపరిచి ప్రజలందరూ కూడా సకాలంలో, మాకు 10 నిమిషాలలో వచ్చేది అర్ధగంట 30 గంట పట్టింది. నిజంగా మరి ఒక్కొక్క మనిషి ఏదైనా అవసరం ఉండి పోవాలంటే ఒక రోజంతా నడిచే పరిస్థితి. ఈ రోజులలో కూడా అంత పరిస్థితి, ఎందుకంటే వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు, బస్సులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి ప్రాబ్లం నుంచి బొజ్జు గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం నా దగ్గరికి చాలాసార్లు వచ్చి చెప్పాడు. అందుకే నేను కూడా చూద్దాం ఈరోజు ఈ ఊరు అని వచ్చినాం. చాలా దూరంగా మొత్తం పూర్తిగా అడవి, ఇటు పోతే వాగు, అటు పోతే అడవి. కాబట్టి ఇలాంటి ప్రాంతాలకు అభివృద్ధి అనేది చేసినప్పుడే
మనం నిజమైన అభివృద్ధిలో బతికినట్టుగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలం కాబట్టి, ఈ ప్రాంత పరిస్థితులు తెలిసినటువంటి వ్యక్తులం కాబట్టి, ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా బతకాలి అనేటువంటి ఆవేశం మాలో ఉంది కాబట్టి మేము ఇలాంటి మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా కూడా చేస్తామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.